చాలా తక్కువ కాలంలో బోలెడు సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా సైమల్టేనియస్‌గా 'విశ్వ' గారి ఫ్యాక్టరీలోని సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక యాంటిసిపేషన్‌తో ఎదురు చూస్తారు. కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ 'విశ్వ' గారికి నచ్చుతాయి అనే దాని మీద ఇంకా మేము నాడి పట్టుకోలేకపోయాం. నాకు ఒక పాన్ వరల్డ్ మూవీస్ తీయాలన్నది స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది. పాతకాలం చెప్పేవారు కదా, ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్ట్‌గా అన్నీ చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని. అది కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్‌కి. బట్ మీరు ఇప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది ఇట్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఏది ఎక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు, ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదు. అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనగానే దేర్ ఇస్ అ బజ్. ఒకటి మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్. మిస్టర్ బచ్చన్ మీకు వర్కౌట్ అవ్వలేదు యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ. ఎవ్రీథింగ్ యాజ్ ఎ లెసన్. టెల్ us about Raja Saab sir. We are all waiting to hear more. మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సేయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ. అంటే అస్పైరింగ్ స్టోరీ టెల్లర్ వచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నారా, న్యూ కమర్స్ వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి స్క్రిప్ట్ ఉంటే అవకాశాలు ఇస్తారా? ఇట్స్ నాట్ ఎ ఈజీ గేట్ టు ఎంటర్. చాలా మంది అప్సెట్ అవ్వచ్చు. యూ హ్యావ్ అంటే మీడియాలో మీ ప్రవేశం ఉంది అయితే. నేను చెప్పకపోవడం బెటర్ దాని గురించి. కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ సెట్టింగ్, యుఎస్లో ఒక కంఫర్టబుల్ కాంట్రవర్సీ ఫ్రీ సరౌండింగ్స్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చి పడ్డాం. ఎవడో మెసేజ్ పెడుతుంటారు. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. టెక్నాలజీ రంగం ఒకవైపు, సినిమా రంగం, రెండు ఒకదానికి సంబంధం ఉండదు, కానీ రెండిట్లో తన పాగా వేసి ప్రూవ్ చేసుకుని అనతి కాలంలోనే ఇన్నోవేటర్ అని ఒక బిరుదు తెచ్చుకున్నారు. అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ టెక్నాలజీ క్రియేటివ్ ఇన్నోవేటర్ టీజీ విశ్వప్రసాద్ గారు. అండ్ చాలా తక్కువ కాలంలో బోలెడు సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా సైమల్టేనియస్గా 'విశ్వ' గారి ఫ్యాక్టరీలోని సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక యాంటిసిపేషన్తో ఎదురు చూస్తారు. కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. లెట్స్ స్పీక్ విత్ హిమ్ అబౌట్ హిస్ జర్నీ. విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇక్కడ యూర్ షట్లింగ్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియానా? ఇక్కడే ఉంటున్నారా? ఈ మధ్యలో కొంచెం ఇండియాలోనే ఎక్కువ ఉంటున్నాను ఈ మధ్య. చాలా అఫ్ కోర్స్ మీ గురించి ఆల్రెడీ కొంత ఆడియన్స్కి తెలుసు, మాకు తెలుసు. మీరు యూ కేమ్ ఇన్ హౌ యూ కేమ్ ఇన్ టు సినిమా అండ్ ఆల్ దట్ అని. బట్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ 'విశ్వ' గారికి నచ్చుతాయి అనే దాని మీద ఇంకా మేము నాడి పట్టుకోలేకపోయాం. ఏంటంటే మీకు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. ఫస్ట్లో అంటే నాకు నచ్చిన స్టోరీలు అనే దానికన్నా నాకు అవైలబుల్ స్టోరీస్ ఏమి అనేది ఉంటుంది. అంతేనా? ఫస్ట్ అంటే ఫర్ ఎనీబడి, అన్లెస్ నేనే డైరెక్టర్ అనుకుంటే నాకు నచ్చిన స్టోరీని పట్టుకొని హౌ ఐ కెన్ మేక్ ఇట్ అన్నది వస్తుంది. నాకు ఒక పాన్ వరల్డ్ మూవీస్ తీయాలన్నది స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ఉంది, ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా ఉంది. దానికి వెళ్ళాలంటే ఐ నీడ్ టు బిల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. అవును అవును. సో ఆ బిల్డింగ్ బ్లాక్స్లో నాకు ఐ నీడ్ టు గెట్ ఏ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఇన్ సర్టెన్ మార్కెట్స్. అవును, కరెక్ట్. హాలీవుడ్ బ్యారియర్ ఈజ్ 100 times హైయర్ దెన్ టాలీవుడ్. ఒకప్పుడు బాలీవుడ్ బ్యారియర్ ఈజ్ 10 times హైయర్ దెన్ టాలీవుడ్ ఉండేది. బట్ ఇప్పుడు అది కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ అయ్యి మనకి ఇట్ ఈస్ వేర్ గెటింగ్ ఈజియర్ యాక్సెస్. ఈ రెండు మార్కెట్లో ఒక సైజ్ వస్తే కానీ వీ కెనాట్ గో ఇన్ లార్జర్ గ్లోబల్ మార్కెట్. సో నా టార్గెట్ ఆల్వేస్ టు డూ ఏ గ్లోబల్ మూవీస్ అన్నది. వాటికి కావాల్సిన కాన్సెప్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఆల్ ద రెగ్యులర్ కమర్షియల్ మూవీస్. రైట్ రైట్ రైట్. సో ఇనిషియల్గా వీ హ్యాడ్ ఎ గుడ్ ఫ్లో. అంటే ఫస్ట్ 15-20లో వీ హ్యాడ్ ఎ స్మూత్ రైడ్. అవును. దెన్ వీ సా సమ్ డిస్టర్బెన్సెస్. అంటే అది డెఫినెట్గా ఆనెస్ట్గా క్వాలిటీ బికమ్ ఏ ఇష్యూ. అవును అవును. సో దెన్ కాస్ట్ కంట్రోల్ వాజ్ అనదర్ ఇష్యూ విచ్ ఈస్ నాట్ ఓపెన్ టు పబ్లిక్. సార్, వాట్ యూ మీన్ బై క్వాలిటీ? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీయడం మంచిగానే తీస్తాం అనుకుంటారు, ఎక్కడో అది క్లిక్ కాకపోవచ్చు. బట్ హౌ డు యూ కంట్రోల్ క్వాలిటీ యాజ్ అ ప్రొడ్యూసర్? మీకు ప్రొడక్షన్ క్వాలిటీలో మేము డ్రాప్ అవుట్ లేదు, బికాస్ దట్ ఈస్ డ్రివెన్ బై మనీ. అంతే. బట్ కంటెంట్ క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి
వాట్ ఈజ్ అవర్ యూఎస్పి ఇన్ ద మూవీ అన్నది స్ట్రాంగ్గా చూపెట్టలేకపోయినాం. రైట్. అంటే నా దగ్గర ఒక 4-5 హోల్డ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి రిలీజ్ కాకుండా హోల్డ్ చేసింది. అంటే అవునా? వేర్ వీ నో ద క్వాలిటీ ఈస్ నాట్ గ్రేట్. Mm. దాన్ని మేము వీఆర్ రిలీజింగ్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్ we're not even attempting to release into theater. ఓటీటీ కూడా లేదు. అంటే వాటిలో మరి తీసేసేవి. ఓటీటీలో కూడా చేయలేనివి Right. యూట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ యూ ప్రాబ్లీ ఓటీటీ చేయగలిగింది ఓటీటీలో చేస్తాం. ఓకే ఓకే సో ఓకే. అది వాట్ వి డిడ్ ఇన్ కోవిడ్ పీరియడ్. అంటే నాట్ నో. లాస్ట్ ఇయర్ చేసిన వాటిలో ఒక 2 వినో అది ఒక గ్రాండియర్ మూవీస్గా చేసాం కానీ దానిలో క్వాలిటీ లేదు. ఒక మూవీ ఈజ్ అ గుడ్ హిట్, బ్లాక్ బస్టర్ స్టేటస్ తెచ్చుకునే ఆపర్చునిటీ పోగొట్టుకున్నాం. అంటే అండ్ ప్యూర్లీ విత్ అవర్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ కంటెంట్ క్వాలిటీ, నాట్ ప్రొడక్షన్ క్వాలిటీ. విచ్ ఫిల్మ్ చెప్పగలుగుతారా అంటే స్పెసిఫికలీ? నేను చాలాసార్లు చెప్పినాను. అంటే ఇప్పుడు బేసిక్గా మేము రామబాణం చేసినాము. అవును. అదే. దానిలో వాట్ ఈజ్ అంటే సినిమా ఈజ్ గుడ్ ఆన్ నెట్ఫ్లిక్స్ బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ థియేట్రికల్ ఆడియన్స్ టు బి పుల్డ్. అవునవునవును అవును. ఎందుకంటే దానిలో దర్ నథింగ్ న్యూ ఇన్ ద మూవీ. అంటే దాన్ని యూఎస్పి వచ్చేసి ఒక కరెక్ట్. ఫుడ్ క్వాలిటీని కేర్ చేసే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక అగ్రెసివ్ పర్సన్ విల్ గో అవుట్ చిన్నదైపోయింది ఐడియా. అండ్ బ్యాక్ రావడానికి ఇది ఐడియా ఉన్నా పర్లేదు. ఇట్ షుడ్ హావ్ బీన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు శ్రీవాస్ అండ్ గోపీచంద్ అన్నప్పుడు దెర్ ఇస్ ఎక్స్పెక్టేషన్, లక్ష్యం లాక్యం అవును. అండ్ ఈ సినిమా దెర్ ఇస్ ఎక్స్పెక్టేషన్. అంటే యూఆర్ లుకింగ్ అట్ ఎంటర్టైనింగ్ యాక్షన్ మూవీ. అవును. దానిలో ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గిపోయింది. సో ఇఫ్ ద ఎక్స్పెక్టేషన్ ఇస్ నాట్ ఆర్ యూ నీడ్ టు కమ్ విత్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ పాయింట్. అవును అవును. సో మీ దృష్టిలో మీ హైయెస్ట్ పాయింట్ ఏది? కార్తికేయనా? ఫస్ట్ హైయెస్ట్ ఇస్ గూఢచారి అండి. గూఢచారి. అవును, చాలా బాగుంది, నేను చూసాను. ఇట్ వాజ్ అ వెరీ వెల్ మేడ్ మూవీ. అండ్ బట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ టేకింగ్ ఇట్ ఓవర్. అంతే, అంతకు మించి ఏమి. అంటే దట్స్ ఆల్ డ్రివెన్ బై శేష్. అంటే సినిమాని బిలీవ్ చేసినాము, వీ ప్రొవైడెడ్ వాట్ ఈస్ నీడెడ్. యాజ్ ఎ ప్రొడక్షన్ వి డిడ్, యాజ్ ఎ కాంటెంట్ ఈ డిడ్. ఓబేబీతో ఇట్ కంటిన్యూడ్ అగైన్. ఓబేబీలో అదర్ దెన్ ప్రొవైడింగ్ ద ప్రొడక్షన్, అంటే జనరల్గా ప్రొడ్యూసర్ వాళ్ళు అంతే ఉండొచ్చు అనుకోవచ్చు కూడా. ఇదివరకు అలా కాదు సార్, పాతకాలం చెప్పేవారు కదా, ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్ట్ గా అన్ని చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ అని. అది కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ కి. బట్ మీరు ఇప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది దిస్ టూ మచ్ ఆఫ్ లోడ్ టెక్నాలజీ అవైలబుల్ అండ్ సొల్యూషన్స్ అవైలబుల్. మనం అక్కడ వెళ్ళి ఎందుకు కూర్చోాలండి? అదేలే, అంటే వాట్ ఎవర్. బట్ ఫోన్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. అంటే ఆర్ట్ చేయాల్సింది అంటే అది చేయడానికి ప్రొడ్యూసర్స్ ఫీల్డ్లో ఉండాల్సిన పని. అదే. బట్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి డూ వీ ఓన్లీ ప్రొవైడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీసా, డూ వీ ఆల్సో నీడ్ టు కంట్రోల్ కాంటెంట్ అన్నప్పుడు ద కరెంట్ నీడ్ ఈస్ యూ నీడ్ గెట్ ఇన్ ద కాంటెంట్. ఇట్స్ ఎ క్రియేటివ్ టీమ్స్ జాబ్, బట్ యూ నీడ్ టు మేక్ షూర్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ కరెక్ట్లీ అండ్ ఎండ్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్కి వస్తుంది. అవును, కరెక్ట్. అంతే, బిగినింగ్ లో పెట్టారు, ఎండ్ ఇంపాక్ట్ మీకు వస్తుంది బేసికలీ. అంటే మంచి అయినా చెడైనా మీరే తీసుకోవాలి ఫైనలీ. అంటే it impacts us or it impacts the exhibitor to distributor or our consumer who could be OTT or satellite. Impact వాళ్ళకే కదా. సో ఏది ఎక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు, ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదండి, అది ఉంది కాబట్టి ఇది చేయగలుగుతుంది. అంతే, అది ఉంది కాబట్టి అసలు అంటే దట్ ఈస్ మై అంతేనా ఫౌండేషన్ సపోర్ట్. ఇది అంటే ఐఎమ్ క్లియర్లీ సీయింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే సీయింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఎ ట్రాన్సాక్షన్ మూవీ బై మూవీ. అంటే ఐఎమ్ లుకింగ్ అట్ బిల్డింగ్ ఎన్ ఎంపైర్, ఎంటర్ప్రైజ్ వాల్యూ ఇన్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనగానే దేర్ ఇస్ అ బజ్. ఒకటి, మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది, సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే. అది ఒక్కటి మిస్ అయినాము ఇప్పుడు. అంటే కొత్త రకం కథలా? ఒక 1 year మిస్ అయినాము, బట్ యు విల్ సీ us getting back. అంతే. యా. సో సైమల్టేనియస్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దెన్ అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ టైమింగ్? నేను పర్సనల్గా చేయాల్సింది ఏమి ఉండదు అంటే ఇట్స్ సేమ్. అంటే ఎంతమంది ఉన్నారు సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో? అంటే ఫిక్స్డ్గా ఒక 300-400 ఉంటారు. వావ్. వేరియబుల్గా ఒక 500+ ఉంటారు. సో అంటే వీళ్ళందరూ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ ఎండ్, దే ఆర్ ఆల్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్
ఫిక్స్డ్ ఈజ్ టు క్రియేట్ ద కంటెంట్. అంతే. అది విఎఫ్ఎక్స్ టీమ్ ఉండొచ్చు, లేదంటే రైటింగ్ టీమ్ ఉండొచ్చు, హ్మ్. కాన్సెప్ట్ టీమ్స్ ఉండొచ్చు. Hmm. వేరియబుల్ వచ్చేసి ఎవ్రీ మూవీ ఇలా 40-50 టీమ్ డెడికేటెడ్ ఫర్ ద మూవీ. దెన్ ఆన్ ఎవ్రీ డే దెర్ కుడ్ బి ఫ్యూ హండ్రెడ్స్. హ్మ్. సో అలా అంతే కదా. తీసుకుంటే ద వర్క్ ఫోర్స్ కెన్ గో అప్ టు 5,000, 10,000 కూడా. హ్మ్. హ్మ్. దే ఆర్ అదే. ఆన్ ద డే ఆర్ ఆన్ ద షెడ్యూల్ ఆర్ ఆన్ ద హ్మ్. కంప్లీట్ మూవీ. సో ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మీకు వర్కౌట్ అవ్వలేదు యాస్ పర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆబ్వియస్లీ. డెఫినెట్గా అంటే వి డిడ్ంట్ గెట్ వాట్ వి అంటే మనం మౌంట్ చేసినప్పుడు అనుకున్న ఇది రాలేదు. రాలేదు. ఎలా తీసుకుంటారు సార్? ఒకసారి మనం అనుకున్నది వర్కౌట్ కాలేదంటే మీరు ఈజీ గోయింగా నెక్స్ట్ టైమ్ ఐల్ బీ కేర్‌ఫుల్ అనుకుంటారా? లేకపోతే యూ విల్ టాక్ టు యువర్ టీమ్ మెంటర్ దెమ్ ఇంటూ ఎలా హౌ డు యూ డీల్ విత్ అంటే మెంటరింగ్ కాదు, అంటే ఎవ్రీథింగ్ యాజ్ ఎ లెసన్. లెసన్ అంతే. మీకు రామవనం వాజ్ ఎ లెసన్ వేర్ వి డిడ్ంట్ కంట్రోల్ ద ఇంటెండెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఉంది. సో దాని మీద బట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఉంటుందండి. అంటే యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. సో ఆ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈజ్ ఎ లర్నింగ్. అంటే యూ కెనాట్ గెట్ ఇన్ టు దేర్ షూస్, అంటే డైరెక్టర్ షూస్లోకి మనం వెళ్ళలేము. కరెక్ట్. బట్ బిఫోర్ డైరెక్టర్కి ఫుల్లీ ఎంపవర్ చేసే ముందు వాట్ వీ నీడ్ టు డూ అన్నది ఉన్నది, అక్కడ వీ హ్యావ్ టు టేక్ కేర్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు పక్క ఊరికెళ్ళి కూడా చేసి చూసిన సందర్భాలు ఉన్నాయి ఒక టైంలో. అవునండి. సో మీరు యాక్చువల్లీ విశ్వ గారు సినిమా చూడాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీ అటెన్షన్ని బాగా పట్టుకుని వావ్ ఇలాంటి సినిమా నేను కూడా తీయాలి అనే మూవీస్ ఏంటి సార్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్? అంటే ఇలాంటి సినిమా తీయాలన్న దీనిలో అంటే నేను ఐ ఎంజాయ్ మూవీస్. అంటే నేను ఐ విల్ సీ ఆల్ జోనర్స్, ఆల్ యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఐ టేక్ ద మూవీ యాజ్ ఇట్ ఈస్ అనమాట. కొందరికి నచ్చదు, కానీ నేను ఐ లుక్ ఫర్ హౌ ఐ గెట్ ఎంటర్టైన్ ఫర్ దట్ పీరియడ్ అనేది. ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినా కాదు, ఇట్స్ దేర్ ఫర్ అంటే నాకు 10-11 years ఉన్న ఏజ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఐ కీప్ వాచింగ్. అలా ఒకటి నేనేం చేయగలను అంతే ఆలోచిస్తాను నేను. అంటే హౌ టు డూ సంథింగ్ బియాండ్ అన్న దీనిలో ఎప్పుడు అంతే. అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ ఆఫ్ 1,000 crore 500 కోట్లు అలా ఒక నార్మ్ అయిపోయింది, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్నప్పుడు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మీరు ఫ్యూచర్ ఆలోచించినప్పుడు ఆ థాట్ వస్తుందా మీకు, దట్ సమ్ టైమ్ నేను కూడా ఇలాంటి ఒక మెగా బ్లాక్ బస్టర్ తీస్తాను ఇన్ సో మెనీ పాన్ ఇండియా ఫిల్మ్? పాన్ ఇండియా కదండి, ఐఎమ్ లుకింగ్ అట్ పాన్ గ్లోబల్ మూవీస్. అలాంటి కాన్సెప్ట్స్ లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తాం, అది వస్తుంది. దిస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ మూవీస్ టుడే. అంటే దేర్ వీ కెన్ సే అవర్ ప్రొడక్షన్ క్రియేటెడ్ దీస్ కాన్సెప్ట్స్ అండి. మీకు ఇందాక చెప్పిన 200 ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ అదే ఆన్ కాన్సెప్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ దెమ్. సో యా, డెఫినెట్గా వీఆర్ aiming lot more than 1,000 crores on a turnover on those movies. ఇప్పుడు మేము చేసే దానిలో వన్ మూవీ దట్ కెన్ గెట్ దేర్ ఇస్ రాజా సాబ్. అవును, రైట్. ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్. కొన్ని స్క్రిప్ట్లు, కొన్ని కాన్సెప్ట్స్ యాక్చువల్లీ తీసాక కూడా మీరు స్క్రాప్ చేసేసే ప్రాజెక్ట్స్, అంటే యూట్యూబ్లో రిలీజ్ కూడా కాకుండా జస్ట్ దాన్ని పక్కన పడేసే ప్రాజెక్ట్స్ మీతో వర్క్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు ఈ విషయమై అని ఒక ఇస్ దట్ నార్మల్? అంటే మనం డబ్బులు తెట్టి సినిమా తీసినాక రిలీజ్ చేయకూడదని ఎందుకు అనుకుంటాను? అదే ఉన్నారంటే అన్లెస్ దెర్ ఈస్ సంథింగ్. అదే కరెక్ట్. సో అలాగా యూఆర్ వెరీ కాన్షియస్. మీ పీపుల్ మీడియా బ్రాండ్ ఎక్కడా కూడా ప్రొఫెషనలిజంకి తగ్గకూడదని. అంటే ఎక్స్ట్రాడినరీ కాన్షియస్ అయితే కాదు, బట్ ఫండమెంటల్ ఇది ఉంటుంది. అంటే బట్ లాస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ మీద వీ వాంట్ బి ఎక్స్ట్రా కాషియస్. అంటే చాలా మంది తెలుసు వీఆర్ వెరీ అగ్రెసివ్ ఇన్ మౌంటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అని. నేను లాస్ట్ అక్టోబర్ నుంచి ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ప్రొడక్షన్. అంతకుముందు ఐఎమ్ ఓన్లీ ఇన్ ద ప్లానింగ్. లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ ఆగస్ట్ వరకు కొత్తగా ఒక ప్రాజెక్ట్ కూడా మౌంట్ చేయలేదు. వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ 25 projects which are only in reviews, but all 25 are going through a significant scrutiny. So yeah, akkada cost are we getting more cautious? And yes, we are.
బట్ వాట్ ఈజ్ అంత కాన్షియస్ ముందున్నామంటే లేదు. ఇట్స్ ద లర్నింగ్. అంటే when అంతే. things are working, you are not, you get carried away and you go with the flow. When you see things getting hard, you feel okay, you are carried away. అవును, Then take a step back and fix రివ్యూ ఇట్, yourself. అంతే, ఫిక్స్ ఇట్. ఒకవైపు టెక్నాలజీలో ఇట్స్ అ వెరీ క్వైట్ సక్సెస్ తప్ప మీరు అన్నట్టు ఎక్కువ అది ఇంకేం చూసే అవకాశాలు లేవు. ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ రైడ్. మోర్ ఓవర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చుట్టూ పాన్ ఇండియా ఏదో ఒక కాంట్రవర్సీ ఎప్పుడో ఒకడు ఏదో ఒక తొలుస్తూ ఉంటుంది. సో మీరు ఒక న్యూ కమర్ అంటే రిలేటివ్లీ ఒక 10 ఏళ్ల క్రితం నుంచి మీరు అసోసియేట్ ఉన్నారు. 10 ఏళ్ళు కూడా కాదు యాక్చువల్లీ, 7 years. 7 ఇయర్స్. సో ఎలా ఫీల్ అవుతారు ఇవన్నీ వచ్చినప్పుడు? ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఇష్యూస్ బయటకు వచ్చాయి, బహుశా తెలుగు ఇండస్ట్రీ ఇష్యూస్ కొన్నేళ్ల క్రితం వచ్చాయి. అన్ని చోట్ల ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు కమిషన్స్ కమిటీస్ వేసి ప్రోబ్ చేయడాలు. హౌ డు యూ ఫీల్ విశ్వ గారు, కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ సెట్టింగ్, యుఎస్లో ఒక కంఫర్టబుల్ కాంట్రవర్సీ ఫ్రీ సరౌండింగ్స్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చి పడ్డాం? బేసిక్గా ఇట్స్ ఎ చాయిస్ ఆఫ్ మీ టు కమ్ ఇన్. అంటే ఇట్స్ నాట్ ఎ నీడ్ ఆఫ్ సర్వైవల్. అవును, నాకు అది I clear. still run my tech business. It does అంతే. well. అవును. I still have a lot of ambitious plans on doing things outside my regular tech services కాకుండా. అంటే ఇండియాలో ఐఎమ్ నాట్ హియర్ ఓన్లీ ఫర్ డూయింగ్ మూవీస్. అంతే, యు హ్యావ్ ఎ టెక్ కంపెనీ. ఐఎమ్ హియర్ టు ఎక్స్పాండ్, డూయింగ్ ఎ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ మై టెక్ సైడ్ ఆఫ్ ద బిజినెస్. అంటే నేను మొబిలిటీ వ్యాలీ అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసి ఐఎమ్ వర్కింగ్, అండ్ విత్ ఇన్ 1 or 2 years ఐల్ బ్రింగ్ ఇట్ టు రియాలిటీ. సో నేను ఇండియాకి రావడం సినిమాలు తీయడానికి కాదు. కాదు, అవును. సో ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ గ్రోత్ ప్లాన్ ఫర్, అంటే మీ అవర్ గ్రూప్ యాజ్ ఎ హోల్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ బిజినెస్ డివిజన్ ఆఫ్ ద గ్రూప్. ఒరిజినల్గా ప్యాషన్ అనుకున్న దీనిలో 1 or 2 మూవీస్ అనుకునే దీనిలో వచ్చినాను. బట్ నౌ ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ మోడల్ ఫర్ బిల్డింగ్ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్. ఫ్యూ మూవీస్ కెనాట్ బ్రింగ్ ఇట్ డౌన్ అనమాట. అంటే what we are investing will take us, we just had 1 or 2 hits to get back. Those we will achieve in 25. So మీరు చెప్తున్న కాంట్రవర్సీస్ అది డై డౌన్ అంటారా? నో, డై డౌన్ అది, దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్ డిస్కషన్స్ అరౌండ్ అనమాట. అంతే అంటారు. ఎవడో మెసేజ్ పెడుతుంటారు, దిస్ ఇస్ అ గేమ్ టు కన్వర్ట్ బ్లాక్ టు వైట్. అన్ఫార్చునేట్గా నా దగ్గర బ్లాక్ లేదా, ఆల్ ఐ అర్న్ ఈజ్ వైట్. అవును, అవును. ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాష్ నీడ్ వస్తుంది ఏదైనా ప్రాపర్టీ కొంటే, అందుకే నేను ఎక్కువ ప్రాపర్టీస్ కొన్నాను. బికాస్ వాట్ ఐ హావ్ ఇస్ అ వైట్ మనీ. అంతే, అంతే తప్ప ఐ కెనాట్ గివ్ ఎ బ్లాక్ అనమాట. సో దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే మైండ్ సెట్ డిఫరెన్స్. అంటే somebody may think it's a black to white, and there's no way I can convert. I don't have income of black. నేను సినిమాలో ఆన్ చేయట్లేదు, నా అర్నింగ్స్ అన్ని ఓవర్సీస్ లో ఆన్ చేసి వచ్చిన డబ్బులు. సో మీ ఆర్టిస్ట్ల కానీ యూ విల్ హావ్ టు ఆబ్వియస్లీ గివ్ ఇన్ వైట్. అదే ఇప్పుడు మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మై సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వైట్. కరెక్ట్. ఇక్కడ లాస్ వస్తే మై వైట్ మనీ గెట్స్ లాస్ట్ అనమాట. నేను ఏదో నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కొన్ని 100 కోట్లు క్యాష్ వచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ ఇండియా. అంటే ఐ డెంట్ సెల్ ఏ సింగిల్ సెంట్ ఆఫ్ ల్యాండ్, కరెక్ట్. neither in US or nor in India. And whatever I invested అనమాట. But I don't do a trading. సో 100% of my income is from my other businesses abroad. In films, I do investment into films. నా డబ్బులు పోతే నా వైట్ మనీ గెట్స్ లాస్ట్. అంతే తప్ప ఇంకా వేరే యాంగిల్స్ లేవంటున్నారు. బట్ సార్, ఇండస్ట్రీలోనే యాక్చువల్లీ ఈ ప్రాక్టీస్ కొంచెం తక్కువే కదా, అంటే బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ ఆర్ పెయిడ్ ఇన్ క్రోర్స్, కోట్లు. అది ఎంతవరకు ఎలాగా అన్నది ఈ లావాదేవీల విషయంలో, ఈ ప్లానింగ్ విషయంలో మీరు ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చా, లేక దేర్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో హూ ఫాలో దిస్ టు ద టీమ్? Everywhere wherever it's possible, we'll try to streamline. We are one of the first to say cashier will not carry cash. We pay only digital. అన్ని డిజిటల్. సో వీలైనంత వరకు గ్రూప్గా యూనియన్స్లో ఈ 10 పీపుల్కి ఈ పర్సన్కి పే చేయి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అంటారు. అది కట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ అవ్వట్లేదు. బట్ వీ వాంట్ టు పే టు ద బెనిఫిషియరీ డైరెక్ట్లీ, నాట్ త్రూ వన్ పర్సన్. కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ నేను చాలా చోట్ల చెప్తున్నాను. అంటే ఇట్స్ బికమింగ్ ఎ ర్యాన్సమ్ అన్నప్పుడు వి పుట్టింగ్ అ ఫుట్ డౌన్ అండ్ సే ఐ కెన్ అఫోర్డ్ టు హోల్డ్ మేకింగ్ మూవీస్ ఫర్ ఎ వైల్. అవసరమైతే తప్ప మీరు ఎక్కడ కాంప్రమైజ్ కారు ఆన్ దిస్.
100% కాన్ అని చెప్పట్లేదు. వీఆర్ ట్రైయింగ్ టు మేక్ ద చేంజ్. రైట్. యా. నో ఐ అంటే అండర్స్టాండ్. ఓవర్ నైట్ ఐ కెనాట్ చేంజ్. అంటే కరెక్ట్. చిన్న స్థాయిలో ఓకే సార్. బట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ క్వశ్చన్ అని మై క్వశ్చన్ వాస్ దట్ మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన స్కాండల్స్ కావచ్చు విత్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్, కాస్టింగ్ కావచ్చు అని అది ఇది అని. ఈ కాంట్రవర్సీస్ నడుమ మీరు ఒక చాలా క్లీన్ ఇండస్ట్రీ, టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ కంఫర్టబుల్ డూ యూ ఫీల్? బికాస్ ఎవరో ఒకరు ఏదో ఒక వేలు పాయింట్ అవుట్ చేయడానికి దానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే మీకు if there are group of human work together, there will be certain conflicts and clashes. సో దాన్ని మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్. అంతే అంతే. ఒకప్పుడు టెక్ బిజినెస్ లో కూడా అనేవాళ్ళు కాల్ సెంటర్ వర్క్ చేస్తుంటే ఇట్స్ ఫ్రీ కల్చర్ అని, ఐటీలో ఫ్రీ కల్చర్ అని అది కూడా ఉంది. చాలా అంటే అలా అండి, వాటిని ఆపలేం కదా మనము. మన బిజినెస్ మనం చేసుకుంటాం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మీ సినిమాలు. సో టెల్ us about రాజా సాబ్ సార్. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు హియర్ మోర్. See, Raja Saab so far is the underdog in Prabhas Gar movies, because underdog అంటే we didn't advertise, we didn't. అవును. Yeah, but it is a very large scale movie. So మీకు అక్టోబర్ నుంచి you'll start seeing the material about the movie, అంటే why is it different అన్నది. So it comes with a very significant visual elements. You'll see entertainment, out and out entertainment, songs, హారర్ లో టు a different level. ఎంత బడ్జెట్ Casting ప్లాన్ లో. చేశారు సార్? ఇది చెప్పడం ఇది కష్టం. చెప్పకూడదు, బట్ బై ద టైమ్ వి డూ ఇట్ మే గెట్ క్లోజ్ టు 400. 400 crores. 400 కోట్లు రాజా సాబ్. హారర్, ఎంటర్టైనర్. క్లోజ్ అండ్ ఇంకా అదే క్లోజ్ టు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్కి? జాగ్రత్త లేదు. ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్. అదే అదే అంటే హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అని? అంటే ఆనెస్ట్ గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మీకు యాక్టర్, డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేసారు will మొత్తం. do the right things. Yeah, definitely they do in consultation with us. And the project ki we know day one potential. అవును. So and we are very clear, we are coming after Salar, after Kalki, and మేము 2 years back start చేసిన project. So we will hit the peak అన్నది వచ్చాం and we are there. You're there. సార్ మీ అసోసియేషన్ విత్ పవన్ కళ్యాణ్ గారు, హౌ డిడ్ ఇట్ బిగిన్? Sometime in 2017-18 కలిసారు మీరు? I told in many interviews, and Nadan Manohar is my very close friend. So through him I got connected. So definitely before and Manohar garu join ayak mundu అలా పరిచయం ఏర్పడింది. we discussed and తను what will be his good path అన్న వీళ్ళు అంటే కన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు దట్స్ హౌ ఐ లెర్న్ మోర్. అంటే సో దెన్ హ్యావ్ ఎ జర్నీ సిన్స్ దెన్. సో జర్నీ నాట్ త్రూ అంటే అప్పటికి నేను ఫిలిమ్స్ సీరియస్ ప్లేయర్ కూడా కాదు. అవును, పెద్ద అప్పుడప్పుడే మీరు అంటే జస్ట్ వాంటెడ్, బట్ అంటే అప్పట్లో కళ్యాణ్ గారి సినిమా చేసేంత రేంజ్ నేను వెళ్తాను అని అలా ఎప్పుడు అనుకోలేదు. అవును అవును. అంటే ప్యాషనెట్ గా 1 or 2 మూవీస్ చేయొచ్చు అన్న దేనిలో ఉన్నాం కానీ సో ఫిలిమ్స్ ఇస్ మై నాట్ ద ఇంటెంట్. ఫిలిమ్స్ కి అతీతంగా యు హావ్ అన్ జర్నీ. Journey is nothing to do with films. Journey is completely. In the process, 2020 time lo we discussed about doing films. So will this continue? ఇప్పుడు ఆయన కొత్త పాత్రలో ఉన్నారు కాబట్టి as a deputy chief minister, will your association on the film front also continue with Kalyan garu in the times to come? Film front was never a serious. Political front lo it's more and you are a follower and you can be a supporter of right. And whatever we can do అన్నదానిలోనూ. సో అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఆ మధ్యకాలంలో విశ్వ గారు మీడియా వెంచర్స్ కూడా, న్యూస్ మీడియాలో కూడా అడుగు పెడదామని ప్రయత్నం చేశారు. సో అది ఎంతవరకు వచ్చింది? ఒక ప్రాబబ్లీ ఎవరు కనివిని ఎరగని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానల్ విత్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్, అంటే అందరినీ తలదన్నే రీతిలో విశ్వ గారు పెట్టే అవకాశాలు కనిపిస్తారు. బికాస్ ఇవాళ రోజుల్లో మీడియా ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ యూట్యూబ్ డిజిటల్ నెట్వర్క్, it's power. You know the details more than me what we did annadi. So no but is there a chance that you will... I spent 6 months danlo understand how it works. It's always I'm too stretched from my business and film I am making a very significant investment in real estate.
4-5 స్మార్ట్ సిటీస్ ఆర్ శాటిలైట్ టౌన్షిప్స్ బిల్డ్ చేస్తున్నాను అట్లాంటాలో. అవునా? అట్లాంటాలోనా? సో yeah, ఓకే. I recently acquired quite a bit of land in very good neighborhoods. So అక్కడ ఎందుకు సార్ స్పెసిఫికలీ? అంటే యాజ్ అ బిజినెస్ అంతే. it's as a అమెరికాలో business. అంతే. అంటే I found a very good land. మ్మ్. First ఒక 200 acres కొన్నాక then I acquired another 300 over there మ్మ్. in the proper neighborhoods అంటే సిటీ ఇది where the new cities are developing. డెవలపింగ్ So, అక్కడ మీరు శాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు. అదొకటి ఉంది. టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది. ఇంకో వైపు మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎన్నఫ్ అంటే అదే చేతులు రెండు ఫుల్ గా ఉన్నాయంటారు. ఇంకా పనులు కొత్తగా ప్రస్తుతానికి పెట్టుకోదలుచుకోలేదు. పెట్టుకోలేను కూడా బట్ ఏజ్ కూడా వీటన్నిటికీ ఒక వచ్చేస్తాను. ఒక స్పోక్స్ పర్సన్ మీకు మీడియా హౌస్ కదా సార్? ఏదండి ఆ మీడియా హౌస్ ఉండడం అనేది ఆర్ అవసరం లేదా? యూ నో ద మీడియా అండి దట్ కెనాట్ బి బిజినెస్ cannot be ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు మీ Yeah. అన్లెస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కమ్ అక్రాస్ సంథింగ్ యాజ్ ఆఫ్ టుడే నో. యాజ్ ఆఫ్ టుడే నథింగ్. రైట్. సో విశ్వ గారి మరి మీరు యూఆర్ వెరీ సింపుల్ పర్సన్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో ఆఫ్ యూ. అదే భోజనం, అదే ఎంత ఎంత చేసినా. సో వాట్ ఈస్ యువర్ డ్రైవ్ టు మేక్ మనీ ఫార్? అంటే డబ్బులు సంపాదిస్తే సమస్యలు తీరిపోతాయి అంటారు. సరే, సమస్యలు తీరిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి ఒక మనిషి? అంటే నేను ఐ స్టార్టెడ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అవును. I just went with a very simple luggage. So I never had a desire. I want to be this or that. I అప్పుడు find my ఊహించలేదు. way and do అంతే. సో అంతేగాని ఎలాగైనా సంపాదించాలని అదే వాట్ ఐ క్యాన్ డూ అని ఐ డూ. చేశారు. బట్ సార్ ఎలా అక్కడి నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రోత్, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, దే మస్ట్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంత అనుకోవట్లేదు నేను, బట్ ఐఎమ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. ఇట్స్ జస్ట్ అంటే నాకు ముందున్న ఆపర్చునిటీస్ని హౌ టు లెవరేజ్ అన్నది somehow I got that skill. So and I'm lucky to అంటే I keep working. అంటే నేను I work 90 to 100 hours a week and I multitask. So ఎక్కడ సార్ మీ స్కూలింగ్ అండ్ మీ ఇదంతా ఎక్కడ జరిగింది కంప్లీట్లీ? నా స్కూల్ అంతా ఆదోని అండి, అదోని. అప్ టు మై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇన్ బళ్ళారి. సో యూ డోంట్ సీ మీ టు బి అ వెరీ అంటే ఫ్యాన్సీ అంటే ఐ కూడా చేంజ్డ్ అంటే నా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఐ స్టే సింపుల్. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటారు. ಬಳ್ಳಾರಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಮಾತಾಡೋಕೆ ಬರಲ್ಲ. ಬರಲ್ಲ, ಅದು ಸಾಕಲ್ವಾ? బాగుంది, ఆ మాత్రం మాట్లాడారు సరిపోయింది సార్. అంటే అదని తెలుగు కన్నడ ప్లేస్ అండి. అవును, కలిసి మిక్స్ హిందీ తెలుగు కన్నడ మా దగ్గర లాట్ ఆఫ్ వీవర్ కమ్యూనిటీ. పద్మశాలి సకులశాలి అంటారు, అంటే మరాఠీ కూడా మాట్లాడతారు మా దగ్గర. అవునవును. వి హావ్ అట్లీస్ట్ 4-5 లాంగ్వేజెస్ ఫెమిలియారిటీ. సో ఆ రోజు మీరు అనుకుని ఉండరు ఒక టీజీ విశ్వప్రసాద్ గారు ఒక పెద్ద పెద్ద సినిమాల ప్రొడ్యూసర్ అవుతారు. యాక్టర్ చూసే చాలా ప్లేస్ నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి? యాక్టర్ ని దగ్గర నుంచి చూసే చాలు. దట్ ఇస్ అంతే కదా. సో యు రియల్లీ అరైవ్డ్ యాక్చువల్లీ. సో మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి ఒక రెండు మూడు మూల సూత్రాలు మీకు బాగా ఉపయోగపడినవి ఫర్ యువర్ జర్నీ టు బీ సక్సెస్ఫుల్. వన్ ఈస్ యూ సెడ్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా ఐ ఫాలో ద రూల్ బుక్ అన్నారు as much as possible. ఇంకా what else has helped you to become who you are today? there are two things అండి. వన్ ఈజ్ పర్సివరెన్స్ అంటారు. నెవర్ గివ్ అప్, కీప్ యువర్ లర్నింగ్స్ అండ్ కీప్ అటెంప్టింగ్. బట్ దెబ్బలు తగులుతుంటే ఏం చేస్తారు ఎవరైనా? లైట్ తీసుకోవాలా? వస్తుంటే పోతుంటాయి. మీకు ఫిల్మ్ వర్కౌట్ కాలేదు, అప్పుడు ఆ రోజు ఏం చెప్తారు? బాధపడిపోతారా? లేకపోతే తప్పు క్యాలిక్యులేషన్స్ అయిపోయాయి, 3-4 కోట్లు పోయాయి? 4 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. మీరు క్యాజువల్గా చెప్పారు కానీ ఇంటర్వ్యూలో, డబ్బులు పోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. ఆర్ యూ థింక్ ఐ విల్ మేక్ ఇట్ బ్యాక్ అగైన్ అంటారా? సంపాదించిందని చెప్పొస్తుందండి. వాట్ ఐఎమ్ అర్నింగ్ ఓన్లీ ఐఎమ్ లూజింగ్. అంతే కాబట్టి పర్లేదంటారు. అది అంటే దిర్ ఇస్ ఆల్వేస్ అఫోర్డబిలిటీ అన్నది ఉంటుంది, సస్టైనబిలిటీ అని. ఒకసారి ఇట్ గోస్ బియాండ్, అప్పుడు యూ నీడ్ టు బి కాషియస్. అది రెండోది యూ షుడ్ బి ఏబుల్ టు సీ సంబడి ఐ టు ఐ. అవును అవును అవును. సో దట్ కమ్స్ అంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అండ్ హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్ అన్నది. అంటే 100% అన్ని చెప్పకపోవచ్చు, బట్ ఐ టు ఐ చూడడానికి కావాల్సిన క్రెడిబిలిటీ ఉంటే చాలు. అంటే నిజాయితీ ఉంటే చాలు. రైట్. నిజాయితీ అన్న అదే యూనిట్ గెయిన్ ద అదర్ పర్సన్ ట్రస్ట్. సో సార్, ఇప్పుడు ఎవరైనా ఆస్పైరింగ్, లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్, వచ్చి ఆస్పైరింగ్ స్టోరీ టెల్లర్ వచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నారా, న్యూ కమర్స్ వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి స్క్రిప్ట్ ఉంటే అవకాశాలు ఇస్తారా? ఆర్ యూ వాంట్ ఓన్లీ ఎస్టాబ్లిష్ నేమ్స్ ఆర్ ఎలా? అంటే
అందరికి అవకాశం ఇస్తామన్నప్పుడు ఏమైందంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ సినిమా ఎక్కడ వర్క్ కాకుండా పీపుల్ మీడియాలో మౌంట్ చేయొచ్చు అన్న ఇది ఉండింది. అది తీసేసి వి స్టిల్ గివ్ ఆపర్చునిటీ, బట్ ఇట్స్ నాట్ ఎ ఈజీ గేట్ టు ఎంటర్. అంతే కదా. అండ్ యూ కమ్, దెర్ ఆర్ టీమ్స్ హూ విల్ స్క్రూటనైజ్, చాలా మంది అప్సెట్ అవ్వచ్చు, బట్ అంటే నేను 20-25 పీపుల్ టీమ్స్తో వీఆర్ వర్కింగ్ అని చెప్తున్నాం కదా, అట్లీస్ట్ 20 ఆఫ్ దెమ్ ఆర్ న్యూ. ఓకే. సో అయితే మరి జస్ట్ స్క్రిప్ట్ ఉంటే సరిపోదు, వాళ్ళకి ఆ కన్విక్షన్ ఉంటేనే మీరు అవకాశం కల్పించడానికి అవకాశం కన్విక్షన్ క్రియేట్ చేయగలిగితే అవకాశం. క్రియేట్, దట్స్ అ గ్రేట్ థింగ్. వాళ్ళకు ఉండాలి కదా. సినిమాలు, ఈ టెక్ ఇవన్నీ కాకుండా సార్, మీ అట్లాంటా స్మార్ట్ టౌన్స్, సిటీస్ ఇవన్నీ కాకుండా విశ్వ గారికి స్వతహాగా ఏంటి హాబీస్? గోల్ఫ్ ఆడతారా, క్రికెట్ ఆడతారా, పాటలు సినిమాలు పాడతారా? చూడడం. నిన్న సినిమాలు చూడటమే. మెయిన్ టెక్ బిజినెస్ లకి అంటే సూపర్ డీప్ గా ఉన్నప్పుడు కూడా నేను మార్నింగ్ 3కి పడుకోవడం ఉంటే 3 నుంచి 3:30 ఏదో చూసే పడుకుంటాను అనమాట. అలా సో అంత లేట్ గా పడుకుంటారు సార్ మీరు? ఇప్పటికీ అదే, బట్ 3 ఒకప్పుడు 3:30కి పడుకున్నా నేను 7:30కి లేసేవాడిని. ఇప్పుడు 3 4 hours. పడుకుంటే 9కి లేస్తాను నేను. 4-5 అవర్స్ సరిపోతుంది మీకైతే. ఇప్పుడు 6 అవర్స్ పడుకుంటాను. 6 అవర్స్. రైట్. అమ్మవారి భక్తులు మీరు అనిపిస్తుంది. మీ క్యాబిన్లోకి రాగానే ఇంత హైటెక్ ఆఫీస్, ఆల్మోస్ట్ సియాటిల్లో ఉన్న అంబియన్స్ వచ్చింది, బికాస్ ఐ విజిటెడ్ దేర్. బట్ మీ భక్తి ఎంతో అర్థమవుతుంది స్పష్టంగా రాగానే. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, అంటే మీకు బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య అని ఉంటాడు, ఆయన ఇచ్చినాడు అది. సో దెన్ ఈ సెడ్ ఐ షుడ్ కీప్ ఇట్ అట్ వర్క్ అని. సో నమ్మకం సార్ బాగా మీకు? నేను దేవుని నమ్ముతానండి, గురువులు అలాంటివి నమ్మను. దేవుడిని మాత్రం నమ్ముతారు. రైట్. సో విశ్వ గారు, ఫైనల్ క్వశ్చన్, హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాబోయే రోజుల్లో? రాజాసాబ్ ఆఫ్ కోర్స్ కాకుండా ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ ద పైప్ లైన్? అంటే నెక్స్ట్ 3 years లో విల్ డూ అబౌట్ 25 to 30 మూవీస్ అండి. అయ్య బాబోయ్. సో అంటే ఆల్రెడీ 10 ఆర్ ఇన్ మేకింగ్, అండ్ దిస్ 15-20 విల్ బి మౌంటెడ్. ఎక్సలెంట్ సార్. బట్ కంటెంట్ క్వాలిటీ యూ విల్ నాట్ సీ ఫ్రమ్ వాట్ ఎవర్ వి మౌంట్ గోయింగ్ ఫార్వర్డ్. క్వాలిటీ లేకపోతే 1 week షూట్ చేసైనా స్టాప్ చేస్తాను. అంటే ఇంతకు ముందు సినిమా కంప్లీట్ చేసి పెట్టట్లేదు పక్కన, 1 week షూట్ అయినా ఆపేస్తున్నాం. ఆ క్వాలిటీ కంట్రోల్ మీ టీం తీసుకుంటారు ఆబ్వియస్లీ కదా. అంతే. మీరు నమ్మకంగా పెట్టిన ఫార్చునేట్ గా మీకు కార్పొరేట్ ఎవాల్వ్ అయిందండి. మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఈటీవీ, విన్ కానీ వీళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ డిఫైనింగ్ వాట్ ఈస్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇంతకుముందు ఆ నాలెడ్జ్ చాలా తక్కువ ఉండేది. ఇఫ్ there is a ready knowledge available. What is the demographics, what are the genres, what is the new attempt, what is existing, what is the stardom, what is the mix of this, and what is the reach anadi, the knowledge is available. Intaku mundu we have to innovate. Ippudu akkarledu, the people have spent significant money to build that knowledge base. దాన్ని లెవరేజ్ చేసుకుంటే చాలు. అంతే కదా. దట్ ఇస్ రైట్. అయితే ఓటీటీలో కూడా మీ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. 100%. ఓటీటీ వెబ్ సిరీస్లు, ఒకవైపు వెబ్ సిరీస్లో ఒక పక్క బ్లాక్ బస్టర్ సినిమా, యూట్యూబ్ కంటెంట్ కూడా చేస్తామండి. యూట్యూబ్ కంటెంట్. వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ సార్ యూట్యూబ్లో? లాట్ ఆఫ్ షోస్. దావత్ అని ఒకటి రన్ చేసాం షో. అలా. ఓకే. యా. సో యూ హ్యావ్, అంటే మీడియాలో మీ ప్రవేశం ఉంది. అయితే న్యూస్ మీడియా ఒకటి మీరు ఇంకా. ఓకే, కరెక్ట్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు న్యూస్ మీడియా ఇన్ ఎనీ ఇమ్మీడియట్ టర్మ్, unless something comes really exciting for you. అంటే ఐ డోంట్ నో, సమ్ ఫ్యాన్సీ ప్రపోజల్ వస్తే ఐ మే కన్సిడర్. ఫ్యాన్సీ అంటే సార్ యాక్చువల్లీ మీకు తెలుసు, న్యూస్ మీడియాలో డబ్బులు రావు, ఓన్లీ పవర్. ఒకలాంటి పవర్ ఉంటుంది. నేను చెప్పకపోవడం బెటర్ దాని గురించి. అంతే సార్. బట్ అమేజింగ్ సార్. ఐ థింక్ యూ హ్యాడ్ చాలా క్వైట్ జర్నీ, బట్ సడన్గా ఒక ఫీనిక్స్ పక్షిలాగా మీరు ప్రత్యక్షమయ్యారు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు దక్షిణ భారతదేశ భాషల్లో, తమిళ్లో, తెలుగులో, ఇంకా కన్నడ కూడా ఉంది కదా సార్ మీది ప్రొడక్షన్? కన్నడలో we're doing very good projects అంటే నెక్స్ట్ ఇయర్ they'll come. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్? చిరంజీవి గారండి. అబ్బో, చిరంజీవి గారే. ఫ్రమ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. థ్యాంక్ యూ సార్. బికాస్ వేర్ ఆల్సో మేము కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అనమాట. అంటే ఆ స్టార్డమ్ అండ్ ఇది మ్యాజిక్ రాలేదు ఆ తర్వాత స్క్రీన్లో అంతగా. ఆ స్టెప్ ఐఎమ్ ఏ ఫ్యాన్ అండి, అంతకన్నా ఎక్కువ అంతకంటే ఏం చెప్పరు. అమ్మో అవును. మళ్ళీ మీకు ఐఎమ్ ఏ ఫ్యాన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అండ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఈవెన్ నౌ. అంతే సార్. కల్కి సినిమా చూసారా? చూసానండి. ఏమనిపించింది సార్ చూసి? ఎక్స్ట్రాడినరీ మూవీ. వాట్ డిడ్ యు లైక్ అబౌట్ ద ఫిల్మ్ సార్? అంటే మీకు అంత గ్రాండియర్ స్కేల్లో
రీచింగ్ టు లార్జర్ దాన్ లైఫ్ ఆడియన్స్, అంటే ఓన్లీ తెలుగు ఆడియన్స్ కాదు, ఇండియన్ కాదు, గ్లోబల్ దీనికి వెళ్ళాలని, అండ్ క్రియేటింగ్ ద ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే ఒక సిరీస్కి కావాల్సిన మెటీరియల్ ఇస్ దేర్, ఇట్స్ జస్ట్ ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్. బిజినెస్ ఐడియా ఆర్ ద స్కేల్ ఆర్ వాట్ అని? వన్ ఈజ్ ద స్కేల్ అండి. ద స్కేల్ హ్యాస్ టు బి సపోర్టెడ్ బై అ బిజినెస్. అంతే, ఆబ్వియస్లీ. ఆటోమేటిక్గా ఇఫ్ దట్ ఎనీథింగ్ యూ డెలివర్ ఇన్ దట్ స్కేల్, దట్ ఫస్ట్ స్టెప్ ఆర్ సక్సెస్ఫుల్, దట్స్ ద ఎక్స్ట్రాడినరీ బిజినెస్ అవును. ఆపర్చునిటీస్. విశ్వప్రసాద్ గారు, ఐల్ బి ఫెయిలింగ్ ఇఫ్ ఐ డోంట్ ఆస్క్ యూ దిస్ వన్ క్వశ్చన్. ఇప్పుడు రిసెషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఐటీ రంగాన్ని? No, we are seeing already, అంటే లాస్ట్ 1 year నుంచి ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ మార్కెట్. గ్రోత్ అన్నది లేదు. ఒక ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ 10 times వెళ్ళిపోయి సడన్గా పడిపోతే, 20 times క్రాష్ అవుతే ఎలా ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ అలా ఉంది రెసెషన్లో ప్రజెంట్. అంటే ఒక్కొక్కరు 3 జాబులు చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. అవును. అంటే ఇట్స్ లైక్ ఎ రాయల్టీ. ఐ క్రియేటెడ్ సంథింగ్ ఎనీబడి కెన్ యూజ్ అండ్ ఐ గెట్ ఫ్రీ మనీ అన్నట్టు ఉండింది. ఒక 2020 అక్టోబర్కు పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ మల్టిపుల్ జాబ్స్. మార్చ్లో మీకు కోవిడ్ వచ్చింది. అవును. అక్టోబర్ వరకు పీపుల్ వర్కింగ్ హోమ్, సడన్గా ప్రొడక్టివిటీ పెరిగిపోయింది బికాస్ పీపుల్ హ్యావ్ నథింగ్ టు డూ. అవును. అండ్ సడన్గా నౌ పీపుల్ క్యాన్ వర్క్ రిమోట్ అండ్ దే క్యాన్ డూ ఎనీథింగ్ అన్నది వచ్చేసరికి కొంచెం తగ్గింది. స్లోగా మల్టిపుల్ జాబ్స్ అన్నది. 22కి ఇట్ ఈస్ అ పీక్. అవును. వేరెవర్ ఐ కెన్ గివ్ రెజ్యూమే, ఐ కెన్ గెట్ అడిషనల్ మనీ. అలాంటి సిచ్యువేషన్ ఐమ్ టాకింగ్ ఓన్లీ మీరు ఇండియన్ కాంటెక్స్లో, అవునవును. ఇండియన్ ఎంప్లాయీస్ ఇన్ యూఎస్ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను. అంటే ఇట్స్ అప్లైస్ టు అదర్స్ ఆల్సో. మల్టిపుల్ జాబ్స్ ఎండెడ్ ఇన్ 23. అవును. 24లో జాబ్ అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు జాబ్స్ వెళ్ళిపోతున్నాయి, కొత్త వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. మధ్యలో కొన్ని వేరే అదర్ ఈ హ్యూమన్ రైట్ వైలేషన్ అని చెప్పి, అంటే ఈ మల్టిపుల్ స్టూడెంట్స్ని ఎవరన్నా అకామిడేట్ చేసి అది వచ్చి ఈవెన్ ఎంప్లాయీస్ హూ కెన్ సపోర్ట్ ట్రైనింగ్స్ అన్న కూడా స్టాప్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ఇన్ ఎ వెరీ అగ్లీ కండిషన్ రైట్ నౌ. అవునా? అంటే ఫర్ న్యూ పీపుల్ టు గెట్ ద జాబ్ ఇన్ అమెరికా. అంటే మీరు ఆ కాంటెక్స్ట్లో అడిగితే, అదే ఆ కాంటెక్స్ట్ అంటే దట్ ఈస్ ద ఇంటరిమ్. ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ పీక్ అండ్ దేర్ ఇస్ అ లో. బాటమ్ ఇంకా హిట్ అయినా లేదో తెలీదు, బట్ వీ షుడ్ హిట్ ఎనీ టైమ్. మళ్ళీ పుంజుకుంటా ఉంటారు. 100% ఇట్ హస్ టు ఎన్ని రోజులు పడుతుంది సార్ టిపికల్లీ? ఇవన్నీ చూసాం మనం ఇస్లాం. అంటే మన బాటమ్ తెలీదు, ఇది అదే 2 ఇంకా. months లో ఉందా, 3 months లో ఉందా, 6 months లో ఉందా. దాని తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ వెరీ ఫాస్ట్. అదే, అవును. అది చాలా అమెరికాకు వెళ్ళడం అంటే ఇంకా కూడా చాలా మందికి కళ. అమెరికాలో ఉన్న ఆపర్చునిటీ ఎక్కడ ఉండదండి. ఎక్కడ ఉండదు. ఆఫ్టర్ యూ గ్రో టు సర్టెన్ సైజ్, దెన్ అంటే వేరే చోట, అంటే డే 1 ఇండియాలో బిజినెస్ చేయలేం కదా ఒక అవును. స్కేల్లో. అవును. అవును. ఒక స్కేల్ దాటినాక వాళ్ళు ఎక్కడన్నా చేయొచ్చు బిజినెస్. అవును. బట్ ఆ ఇనిషియల్ ఏ న్యూ పర్సన్ మేకింగ్ మనీ అనేది ఇట్స్ ఈజీ ఇన్ అమెరికా దెన్ అదర్ ప్లేసెస్. దట్ ఇస్ ట్రూ. తొందరగా సెటిల్ అయిపోవచ్చు. బట్ మీరు సెటిల్ అవ్వడమే కాదు, చాలా మందిని సెటిల్ చేశారు విశ్వప్రసాద్ గారు, ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. అండ్ మీరు తీసిన 25-30 సినిమాలు అండ్ వాటితో పాటు మీరు టేకప్ చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ ఇస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సో మెనీ పీపుల్, ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ హూ డోంట్ హ్యావ్ అ ఎగ్జాక్ట్ ఇది, వాళ్ళకి రోడ్ మ్యాప్ కూడా వేసిస్తారు బికాస్ యూర్ క్రియేటింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ దెమ్. సో ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్. సో ఆల్ kudos to you on your great journey. థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ మనం మిమ్మల్ని పలకరిస్తాం వెన్ యువర్ న్యూ మూవీ రిలీజెస్. తప్పకుండా ఇంకొన్ని మిగిలిపోయిన విషయాలు మాట్లాడుకుంటామని ఆశిస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్.